కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. సిద్దిపేటలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ అయితే వస్తలేదు, దాన్ని అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. ఈ రిపోర్ట్ వస్తే పైసలు ఇవ్వాల్సి వస్తుందని, జీతాలు పెంచవలసి వస్తుందని పిఆర్సీ కమిషన్ కు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్లు ఇస్తా ఉన్నారు. అదే విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అదెంత గొప్ప రిపోర్ట్ అంటే టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ చేయమంటుంది. నీ పని విద్యా కమిషన్ రిపోర్టా, జీతాల రిపోర్టా? జీతాలకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటే నువ్వు అది పిఆర్సీ ఇస్తుంది, విద్యా కమిషన్ ఎందుకు ఇవ్వాలి? అంటే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపే విధంగా, ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఇవాళ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అది విద్యా కమిషన్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి రిపోర్ట్. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆయన రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తూ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ చేయాలనేటువంటి రీతిలో ఇవాళ ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ ఒకవైపు ఉన్నది. బట్ ఏది ఏమైనా ఈ రిటైర్డ్ ఉద్యోగులకు 10,000 కోట్ల బకాయి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు మూసీలో నీళ్లు పోయడానికి 9,000 కోట్లతో టెండర్ పిలిచిండు. ఒక్క మల్లన్న సాగర్ నుంచి మూసీకి తీసుకుపోయే పైప్ లైన్ ముచ్చట కాదు, 20,000 మంది ఉద్యోగుల పరిష్కారం అయిపోతారు కదా. ఒక్క ప్రాజెక్ట్ విలువ కాదు, మరి దానికి పైసలు ఉన్నాయి కదా నీకు. పైపులు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఫుల్ స్పీడ్ లో పనులు అవుతున్నాయి, పైపులు అవుతున్నాయి. మరి 9,500 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటున్నావు. దానికి పైసలు ఉన్నాయి కానీ మా 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి మీకు పైసలు లేవా? ఇవాళ కమిషన్ల కోసం ఆ పనులు జరుగుతున్నాయి, ఇక కమిషన్లు రావు గనుకనే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నావు. నేను రిటైర్డ్ ఉద్యోగుల్ని కోరేది ఒక్కటే, ప్రజల్ని చైతన్యపరచండి. ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్లను ఎండగట్టండి. ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతుల్ని మోసం చేసింది. 3 సార్లు రైతు బంద్ వేయలేదు, పంటల బీమా రాలేదు, రైతు బీమా రావడం లేదు, పంటలకు బోనస్ రావడం లేదు, ఇవాళ రుణమాఫీ జరగడం లేదు. రైతుల్ని ఎట్లా మోసం చేసిందో ప్రజలను చైతన్యపరిచే పని చేయండి. ఇవాళ ఉద్యోగులను సంఘటితం చేయండి. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులను కూడా మోసం చేసిండ్రు. మహాలక్ష్మి ఇస్తామని మహిళల్ని మోసం చేసిండ్రు. ఇలా అన్ని మోసాలే. 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసిండ్రు. చివరికి మిమ్మల్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. దీనికి ఒకటే, తప్పకుండా మేము అసెంబ్లీలో మీ గొంతుకై ప్రశ్నిస్తాం. మీ గొంతుగా, మీలో ఒకడిగా మీ బాధను తప్పకుండా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. మీ బకాయిలు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడతామని చెప్పి మీకు ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా. శాసనసభను స్తంభింపజేసైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ బకాయిలు చెల్లించడం కోసం పూర్తి సర్వశక్తులు పెట్టి శాసనసభలో మీ పక్షాన పోరాడతామని చెప్పి రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరికీ నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా న్యాయమైనటువంటిది. ఈ వయసులో ఈ ఉద్యోగులను మనోవేదన గురి చేయడం మంచిది కాదు. వాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన శేష జీవితం, సుఖంగా పిల్లలతో మనమలతో ఉండాల్సినటువంటి సమయంలో వైద్యానికి డబ్బులు లేక, పిల్లలకు ఇచ్చిన మాట నిలుపుకోలేక ఇవాళ అనేక సూటిపోటి మాటలు పడుతూ ఆ వేదన తట్టుకోలేక గుండెపోటుతో ఇప్పటికే 60 మంది చనిపోయినారు.